హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ లిస్టులో రామ్ గోపాల్ వర్మ, సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావును చూసుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే కృష్ణవంశీ నుంచి ఎన్నో మంచి సినిమాలు అప్పట్లో వచ్చాయి. అందులో ఖడ్గం సినిమా అంటే అలాంటి సినిమా మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ లిస్టులో ఇప్పుడు పూరి జగన్నాథ్ కూడా చేరిపోయారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా చూసుకుంటే ఇస్మార్ట్ శంకర్ తప్పించి మిగిలిన అన్ని సినిమాలు కూడా పూరి డైరెక్షన్లో వచ్చినవన్నీ కూడా ఫ్లాప్సే. అయితే పూరి జగన్నాథ్ గత సినిమాల లిస్ట్ మనం ఒకసారి చూసుకుంటే బద్రీ, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, దేశముద్రు ఇలా ఒక్కొక్క హీరోకి ఒక ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. అండ్ ట్రెండ్ సెటర్ అని చెప్పొచ్చు. అంటే ఆయన ట్రెండ్ని ఎప్పుడు ఫాలో అవ్వలేదు. ఆయన సినిమాల ద్వారా ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. అలాగే చాలామంది హీరోలకి, హీరోయిన్లకి ఫ్యాన్స్ ఉంటారు. అలాగే డైరెక్టర్స్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు, మనకు తెలుసు. అలా డైరెక్టర్స్కి ఫ్యాన్ లిస్ట్ మనం చూసుకుంటే ఆ లిస్ట్లో పూరి జగన్నాథ్ కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉన్న డైరెక్టర్ అనమాట. అంటే పూరి నుంచి సినిమా కావాలి, హీరో ఎవరైనా పర్వాలేదు, పూరి సినిమా తీయాలి అని కోరుకునే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అయితే అలాంటి డైరెక్టర్ 2015లో టెంపర్ సినిమా తరువాత సరైన హిట్ అయితే చూడలేదని మనం చెప్పొచ్చు. 2015 నుంచి 2025 10 ఏళ్లుగా ఆయన ఓన్లీ ఇస్మార్ట్ శంకర్ తప్పిస్తే మిగిలినవన్నీ కూడా ఫ్లాప్సే ఉన్నాయి. అండ్ మనం చూసుకుంటే 2015 ముందు కూడా ఆయన 2010లో గోలీమార్ తీశారు, అది యావరేజ్ అయింది. అలాగే 2012లో బిజినెస్ మ్యాన్ మంచి టాక్ తెచ్చుకుంది. అలా పడుతూ లేస్తూ టెంపర్ సినిమాకి వచ్చేటప్పటికి ఆయన దగ్గర కథ లేక వేరే వారి దగ్గర నుంచి కథ తీసుకొని డైరెక్ట్ చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ టెంపర్ సూపర్ హిట్ అయింది, మనకు తెలుసు. అయితే టెంపర్ తర్వాత మనం చూసుకుంటే పూరి దగ్గర నుంచి వచ్చిన సినిమాలు లోఫర్ కానీ, రోగ్, పైసా వసూల్ బాలకృష్ణ హీరోగా చేశారు. ఈ సినిమా బాగా ప్రమోట్ చేశారు, జనాల్లోకి బాగా వెళ్ళింది, కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదని మనం చెప్పొచ్చు. ఇక తన కొడుకుతో తీసిన మెహబూబా కావచ్చు, 2019లో మళ్ళీ ఇస్మార్ట్ శంకర్తో హిట్ కొట్టారు పూరి జగన్నాథ్. అండ్ పూరి ఈజ్ బ్యాక్ అని చెప్పి అప్పట్లో బాగా అయితే వైరల్ అయింది, మనకు తెలుసు. అండ్ పూరి జగన్నాథ్ నుంచి మళ్ళీ ఇలాంటి హిట్స్ వస్తాయని చెప్పి జనాలంతా ఎక్స్పెక్ట్ చేశారు. అయినప్పటికీ కూడా జరగలేదు. తరువాత లైగర్ ద్వారా ఒక రకమైన డిజాస్టర్ చూసారని మనం చెప్పొచ్చు. తరువాత మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ని నమ్ముకొని ఇస్మార్ట్ శంకర్ 2 సినిమా తీశారు. అయినప్పటికీ ఇది కూడా తిప్పి అదే స్టోరీని మళ్ళీ తీశారు అన్న కామెంట్స్ అయితే గట్టిగా వినిపించాయి. ఇదైతే భారీ ఫ్లాప్ అయిందనే మనం చెప్పొచ్చు, ఇస్మార్ట్ శంకర్ 2. అయితే ఇప్పుడు తాజాగా పూరి జగన్నాథ్ ఒక సినిమా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సినిమా గోపీచంద్తో ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ట్విస్ట్ ఏంటంటే పూరి జగన్నాథ్ ఏ విధంగా ఇస్మార్ట్ శంకర్ని నమ్ముకొని ఇస్మార్ట్ శంకర్ 2 తీసి చతికిల పడ్డారో మళ్ళీ ఇప్పుడు కూడా గోపీచంద్తో అదే రిపీట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైతే 2010లో గోలీమార్ సినిమా వచ్చింది, ఈ గోలీమార్ సినిమా 2010లో వచ్చినప్పటికీ కూడా యావరేజ్ స్టాకే తెచ్చుకుంది. అండ్ పూరి మార్క్ సినిమా కాబట్టి యావరేజ్ అయింది ఆ సినిమా, ఎందుకంటే వెరీ రొటీన్ స్టోరీ ఆ సినిమాది. అయితే ఇప్పుడు పూరి గోపీచంద్తో అనౌన్స్ చేసిన సినిమా గోలీమార్ 2గా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే గోలీమార్ గోపీచంద్తో ప్రీవియస్ తీశాను కాబట్టి గోలీమార్ 2గా తీస్తే ఇది జనాల్లోకి బాగా వెళ్తుంది అని చెప్పి పూరి జగన్నాథ్ మరి భావించారో ఏమో కానీ, అయితే ఈ గోలీమార్ 2ఏ ఈ సినిమా అయితే మాత్రం ఆదిలోనే ఈ సినిమాకైతే నెగిటివ్ టాక్ వస్తుందని మనం చెప్పొచ్చు. ఒకవేళ గోలీమార్ స్టోరీ లాగే ఈ స్టోరీ ఉంటే మాత్రం ఏదైతే ఇస్మార్ట్ శంకర్ 2కి పట్టిన గతే ఈ సినిమాకి పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పూరి నుంచి సినిమా అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో రావాలని చెప్పి జనాలు కోరుకుంటున్న పరిస్థితి. ఇస్మార్ట్ శంకర్ ఆ విధంగానే వచ్చింది. మనం చూసుకుంటే 2019లో తన ప్రీవియస్ సినిమాలన్నింటికి డిఫరెంట్గా ఆయన తీశారు. అయితే 2019 నుంచి 2024కి వచ్చేటప్పటికి జనాల మైండ్ సెట్ మారిపోయింది. అందుకే ఇస్మార్ట్ శంకర్ 2ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అండ్ ఇప్పుడున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా కొత్తదనాన్ని కోరుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు డైరెక్టర్స్ కూడా అలాగే ఉన్నారు. ప్రతి సినిమా ద్వారా ఒక కొత్త విషయాన్ని లేదంటే ఒక వాళ్ళ వినూత్నమైన పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరి నుంచి కూడా ఒక వినూత్నమైన డైరెక్షన్ని ప్రేక్షకులు లేదంటే పూరి ఫ్యాన్స్ ఆశిస్తున్న పరిస్థితి. మరి ఇది గోలీమార్ 2 అయితే ఇస్మార్ట్ శంకర్కి పట్టిన పరిస్థితే ఈ సినిమాకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అది కాకుండా ఇంకేదైనా డిఫరెంట్గా ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్లాప్స్లో ఉన్న గోపీచంద్కి కానీ లేదంటే ఫ్లాప్స్లో ఉన్న పూరి జగన్నాథ్ కానీ ప్లస్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. మరి దీనికోసం మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి.